సుదీప్తు ఫ్రెండ్ సలహాతో మరో ప్లాన్ వేసి నాటకం మొదలుపెట్టాడు. పద్మజ లూసీని ఇంటికి పిలిపించి కొంత డబ్బిచ్చింది. లూసీ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తారకు ఆ రోజంతా మనసు బాగాలేదు. అతన్ని దూరంగా గెంటేసింది కానీ మనసులో బాధపడింది. అందరి భార్యాభర్తల జీవితాలు ఇంతే అయినప్పుడు ఇంకా అసహ్యం ఏముంది? ఆయన మనసు కష్టపెట్టానా అనుకుంది. అతనికి దూరంగా జరిగి వెళ్ళి పడుకున్నాక ఆ అనుభవం కావాలని శరీరం మనసు పోరు పెట్టాయి. వెళ్ళి అతనికి దగ్గరవ్వాలనిపించిన సిగ్గు, అభిమానం, మళ్లీ భయం, మళ్లీ ఏదో అసహ్యం ఆమెను చుట్టుముట్టి దూరంగానే ఉంచేశాయి. 2 రోజులు వరుసగా ఇద్దరూ ఎడమకం పెడమకంగా ఉన్నారు. లూసీ హాల్లో ఉంది. అతను హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే ఏవో ఉత్తరాలు చూపించింది. అతను చదువుతూ సోఫాలో కూర్చున్నాడు. తార మేడ దిగి రాబోతుందల్లా ఆగిపోయిందక్కడే. లూసీ సోఫాకి వెనకవైపుగా వచ్చి కొద్దిగా వంగి అతన్ని 2 చేతులతో పట్టుకుంది. సుదీప్తు తెల్లబోయినట్టుగా తలెత్తి ఆమె వైపు చూశాడు. లూసీ అతని కళ్ళలోకి చూసి నవ్వింది. అతను క్షణంసేపలా చూస్తుండిపోయాడు, మైమరిచిపోయినట్టుగా. లూసీ అతని తలని వెనక్కి వంచి ఆమెకు హత్తుకుంది. అతను నవ్వాడు, ఆమె నవ్వింది. సుదీప్తు మతిపోయినట్టు అలా చూసి చెయ్యి పట్టి విసురుగా లాగాడు ఆమెను. ఆ విసురుకొచ్చి అతని ఒడిలో పడింది. లూసీని లేవనివ్వకుండా 2 చేతులతో బంధించేసి అతను తల కొద్దిగా కిందకొంచాడు. లూసీ నవ్వుతూ అతని తలను అదుముకుంది. అతని తల ఆమె గుండెల్లో కొద్ది క్షణాలపాటు అలా ఉండి ఆ తర్వాత తలెత్తాడు. మీ దాహం ఇక్కడ తీరదు, లోపలికి పదండి అంటూ అతని క్రాఫ్ని వేళ్లతో దువ్వింది. అతను నవ్వాడు. లూసీ లేచి నిలబడింది. ఇద్దరూ చెయ్యి పట్టుకుని మేడ మీదకు వెళ్లారు. తారకు వాళ్ళని చూస్తుంటే ముచ్చెమట్లు పోశాయి. లూసీని చూస్తుంటే అసహ్యం వేసింది. పరాయి మగాడితో తైతకలాడుతోందా? ఒళ్ళు మండిపోయింది. అతను ఆమెను లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా చూస్తూ మేడ మీదకి ఎవరిని రానివ్వకు అంటూ చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారిద్దరూ. గదిలో నుండి నవ్వులు, మాటలు, గుసగుసలు వినిపించాయి. తారకు అసహ్యం వేసింది. చాలాసేపటికి గాని లూసీ బయటకు రాలేదు. తర్వాత వచ్చింది. లూసీని చూసింది. తల రేగిపోయి మనిషి అదోలా ఉంది. తారవైపు ఆ దోలా చూసి నిర్లక్ష్యంగా నవ్వి బయట సర్దుకుంటూ వెళ్ళిపోయింది. సుదీప్తిలో చాలా మార్పు వచ్చింది. తారతో అసలు మాట్లాడడం లేదు. అది తారకు చాలా బాధగా ఉంది. అతనితో మాట్లాడకుండా దూరంగా ఉండలేకపోతుంది. సుదీప్తు చాలాసేపు ఇంట్లోనే ఉంటున్నాడు. లూసీతో కారులో షికార్లు, ఇంట్లో నవ్వులు, గదిలో గుసగుసలు ఎక్కువైపోయాయి. తార అనే అమ్మాయి ఉందనే వాళ్లు మరిచిపోయారు. తారకు దుఃఖం వచ్చి తనలో తాను ఏడవసాగింది. పద్మజొస్తే ఆమెకు చెప్పి ఏడ్చింది. ఆమె ఊరుకోబెడుతూ అంది, మగవాడి మనసు తెలుసుకుని ప్రవర్తించకపోతే మగవాడు మరో ఆడదాని వెంట పడ్డం సహజం. నువ్వు తెలుసుకోలేకపోయావు. నేను చెప్పినా విన్నావు కాదు. ఇప్పుడు ఏడిస్తే లాభమేమిటి? నీ తెలివితేటలతో నీ సంసారం చక్కబరుచుకో. నీ వైపుకి నీ భర్తని ఆకర్షించుకో అంది పద్మజ. ఎలా? అడిగింది. ఆ ఉపాయం కూడా నువ్వే చెప్పు అన్నట్టు. పద్మజ అంది, మీ ఆంటీ బెంగళూరు నుండి 2 రోజుల్లో వచ్చేస్తారట కదా. ఆవిడంటే సుదీప్తికి భయం. లూసీని ఇంటికి రానివ్వడు. ఆవిడ చాలా మంచిది. నిన్ను బాధ పెడుతుంటే ఆవిడ సహించలేదు. ఆవిడని అర్థం చేసుకో. నీ తల్లితో సమానంగా భావించు. చల్లని మనసు ఆవిడిది. తార చాలా బాధపడింది. సంయుక్తని ఎన్నో మాటలన్నందుకు లోలోపలే కుమిలిపోయింది. ఆ రోజు రాత్రి భర్తను నిలదీసి అడిగింది, ఆంటీ ఎప్పుడొస్తారు? నీకు ఆ విషయం ఎందుకు? అడిగాడు కోపంగా. నాకు కాకపోతే ఇంకెవరికి కావాలి? ఆ లూసీకా? అంది కోపంగా. నోర్మి, లూసీని ఏమేనంటే చంపేస్తాను. చంపుతారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంట్లో ఎవతనో తెచ్చిపెట్టి అంది కసిగా. అది నా ఇష్టం. నీ నుండి దొరకని సుఖం లూసీ నుండి పొందుతున్నాను. లూసీ నా ప్రాణం అన్నాడు. ఆంటీ రానివ్వండి, ఆ లూసీ పని చెప్తాను అంది కోపంగా. లూసీని ఆంటీ ఏమి అందు. లూసీని పెళ్లి చేసుకోబోతున్నా. ఆమె నా కాబోయే భార్య. ఎలా చేసుకుందామనుకుంటున్నారు? కట్టుకున్న పెళ్ళం చచ్చిందనుకున్నారా అంది మహా కోపంగా. నువ్వు చావకపోయినా నా దృష్టిలో చచ్చిపోయినట్టే లెక్క అన్నాడు నిర్లక్ష్యంగా. ఆ మాటలు వింటూనే అలా ఉండిపోయింది. అతన్ని ఏమీ అనలేక లూసీని మర్నాడు తిట్టింది, ఈ గుమ్మం ఎక్కద్దు అంటూ. నీ భర్తకి నువ్వు ఇవ్వని ఆనందాన్ని నేనిస్తున్నాను. నా వెంట పడుతున్నాడు. నువ్వు సుఖపెడితే నిన్ను వదిలి నా వెంట ఎందుకు పడతాడు? నీకు చేతనైతే నీ వైపుకు తిప్పుకో, లేదా అలా నోరు మూసుకుని పడుండు అంది మహా పొగరుగా. అంతే, తార నోరు మూతపడిపోయింది.
తార సంయుక్త ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ తనలో తాను కుమిలి కుమిలి ఏడుస్తూ రోజులు గడుపుతోంది. ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం తనకేమో తార రాసింది అని విప్పి చూసింది తాయారమ్మ. ఆవిడకు చదువు రాదు. పోస్ట్ మ్యాన్ అడిగింది ఎక్కడి నుంచి అని. బెంగళూరు నుండి సంయుక్త రాశారు. డాక్టర్ గారికి వచ్చింది ఆ ఉత్తరం అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. పార్వతమ్మ అతడి మాటలు వింది. సంయుక్త ఆయనకు ఉత్తరం రాసిందా? మనసులో బాధపడింది. తన జీవితం ఎలా అయిపోయింది అని. తాయారమ్మ ఆ ఉత్తరంలో ఏం రాసిందో అని కోపంతో చదివించడానికి చూసింది. పార్వతమ్మ కూడా తల ఊపింది. ఆ వీధిలో నుండే వెళుతున్న ఓ అమ్మాయిని పిలిచి, నీకు ఇంగ్లీషు చదవడం వచ్చా అని అడిగితే ఆ అమ్మాయి వచ్చు అని చెప్పింది. చదవమంది ఆవిడ. ఆ అమ్మాయికి 20 సంవత్సరాలుంటాయి. ఆ ఉత్తరం చదివి వాళ్ళిద్దరికీ చెప్పింది. ఆమె వెళ్ళిపోయింది. రాజశేఖరం గారికి రాసిన ఆ ఉత్తరంలో కొన్ని మాటలు పార్వతమ్మ చెవుల్లో మారుమ్రోగసాగాయి. మీరు హైదరాబాద్ రావడం మానేశారు. మీ అమ్మాయి అలా అంటే మీరు బాధపడ్డమేమిటి? అది మీ అమ్మాయి ఇల్లు. మీరు చెల్లెలు పార్వతి రావడానికి హక్కుంది. మీరు బాధపడినా మీకిక గట్టిగా చెప్పాలని నిశ్చయించుకున్నాను. మీరు పార్వతిని పెళ్లి చేసుకుంది ఎందుకు? తల్లి మాట నిలబెట్టి మీ బాధ్యత తీర్చుకోవడానికా? అందుకు పార్వతి ఎంత కుమిలిపోతుందో మీరు ఆలోచించారా? పార్వతి అలా మౌనంగా ఉండడానికి కారణం మీరు. పార్వతి అమాయకురాలు. ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు అన్యాయం చేశారు. మీరు మొదట ఆమెను చులకం చేశారు. చీ అన్నారు. ఆమె భరించలేకపోయింది. ఆమెకు అభిమానం ఎక్కువ. ఆమె మీకు దూరమైంది. మీరామెను ఏం అర్థం చేసుకున్నారు? ఆమెను మంచిగా మీ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నించారా? ఆమెను సుఖపెట్టడానికి ప్రయత్నించారా? రాయిలా పాషాణంలా మారారు. అందరూ ఆ తప్పు నాది అంటున్నారు. పార్వతి తండ్రిగారు సుదీప్తు పెళ్లికొచ్చినప్పుడు నా చేతులు పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. నాది మంచి మనసు అని ఆయన అన్నారు. పార్వతికి మీకు పెళ్లి జరిగేలా చేశాను అని అన్నారు. కానీ ఆ మాట నన్ను నిలుపుకొనిచ్చారా? మీరు కట్టుకున్న భార్యని ప్రేమగా అపురూపంగా చూశారా? అందుకు ఆమె ఎంత కుమిలిపోయి ఏడుస్తుందో ఆలోచించారా? ఒక్క కూతురు పుట్టింది. కొడుకు పుట్టాలని, వంశం నిలవాలని ఆలోచించారా? మీరు బాధపడ్డారు. మీతో పాటు అటు మీ భార్యను, మీ తల్లిని, మీ కూతుర్ని అందర్నీ బాధపెట్టారు. పెద్దావిడ మీ తల్లిని ఏం సుఖపెట్టారు? ఇటు నన్ను బాధపెడుతున్నారు. అందరూ నన్నంటున్నారు. మీ బుద్ధులే వచ్చాయి మీ కూతురికి. తారకు వయసొచ్చినా మనసు వికసించలేదు. ఆమె సుదీప్తికి దగ్గరవడానికి ఇష్టపడ్డం లేదు. భార్యాభర్తల అనుబంధాన్ని అసహించుకుంటోంది మీ కూతురు. అందుకు కారణం మీ భార్యాభర్తలు దూరంగా ఉండడమే. అందరూ అలాగే అనుకుంటోంది. సుదీప్తు పెళ్లి చేసుకున్నాడే గాని సుఖపడలేదు. నేను రెస్ట్ తీసుకుందామని బెంగళూరు ఫ్రెండింటికొచ్చాను. ఎల్లుండి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. నా ఉత్తరం చూసుకుని మీరు పార్వతిని, మీ అమ్మగారిని తీసుకుని హైదరాబాద్ రండి. మీ కూతురికి మీరు ఏం నచ్చజెప్తారో చెప్పండి అంటూ రాసింది. ఆ ఉత్తరం చదివించాక పార్వతమ్మ అలా ఉండిపోయింది. సంయుక్త తన గురించి బాధపడుతుందా? ఆవిడ గురించి తను ఎన్నెన్ననుకుంది? అవన్నీ తన ఊహలా? ఆయనకు సంయుక్తకు ఎలాంటి సంబంధం లేదా? భగవంతుడా, తను ఎంత పాపాత్మురాలు! ఎన్ని పూజలు చేస్తే ఈ పాపం పోతుందా అని కుమిలిపోయింది. తాయారమ్మ కూడా బాధపడింది. ఆ డాక్టర్ పిల్ల గురించి ఏదో అనుకున్నానే పార్వతి, ఆ పిల్ల మంచిదేనే అంది ఆవిడ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. పార్వతమ్మకు కూడా దుఃఖం వచ్చింది. తార పెళ్లిలో తండ్రి సంయుక్త చేతులు పట్టుకుని, నీది ఎంత దొడ్డ మనసమ్మా, ఆనాడు నీ దగ్గరకొచ్చి అడిగితే నువ్వు పెళ్లి చేసుకోకుండా మా అమ్మాయికి రాజుకి పెళ్ళైనట్టు చేశావు. ఇప్పుడు మళ్ళా నీ అన్నగారి కొడుక్కి పార్వతి కూతుర్ని చేసుకుంటున్నావు. నువ్వు నిజంగా దేవతవే తల్లి అంటుంటే తండ్రి మాటలు తను వినిపించుకోలేదు ఆనాడు. ఇప్పుడు ఆ మాటలు నిజమనిపిస్తున్నాయి. ఎంత మంచి మనసు కాకపోతే తను ప్రేమించిన అతనితో తన పెళ్లి జరిగేటట్టు చేసింది. తన మనసు చంపుకుంది. తన జీవితం నాశనం చేసుకుంది. పార్వతమ్మ చాలా బాధపడింది. భర్త రాగానే హైదరాబాద్ వెళ్లాలని నిశ్చయించుకుంది. రాజశేఖరం గారు ఇంటికి రాగానే ఆవిడ ఉత్తరం చూపించింది. ఉత్తరం చింపి ఉండడంతో భార్యవైపు చూశారు. ఆ అమ్మాయి రాసింది అనుకుని విప్పి చదివించాను. మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయిని చూసి రావాలి అందావిడ ఏమాత్రం తొణకుండా. రాజశేఖరం గారు ఉత్తరం చదువుకుని కుప్పకూలిపోయారు. సంయుక్త తననంటూ రాసింది అని కాదు, తార సుదీప్తికి దూరంగా ఉంటుంది అని తెలిసి మర్నాడు ఫ్లైట్కి వెళదామనుకుంటే తాయారమ్మ విమానంలో రావడం నాకు భయం అంటే మర్నాడు ట్రైన్లో వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. సంయుక్త హైదరాబాద్ రాగానే తార ఆమెను పట్టుకుని ఏడ్చేసింది. ఆంటీ వచ్చేసారా? నన్ను క్షమించండి.
మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను అంటూ ఏడవగానే సంయుక్త కళ్ళు తుడిచి తారను గుండెలకు హత్తుకుంది. క్షమించడం ఏమిటమ్మా, తల్లి బిడ్డపై కోపం తెచ్చుకుంటుందా? నువ్వు నా బిడ్డవు, నీ మీద కోపమా అంది నవ్వుతూ. లూసీని సుదీప్తో ఇక ఆ ఇంటికి రానివ్వలేదు. కొద్ది రోజులు కావాలనే వేయించాడు ఆ అమ్మాయిని. తార ఊడుక్కోవాలని లూసీతో నాటకమాడాడే తప్ప లూసీని దగ్గరకు రానివ్వలేదు. ఆమెతో షికార్లు నాటకం, గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవడం నాటకం. స్నేహితుడి ప్లాన్ ప్రకారం తారను ఆడించాడంతే. ఆ విషయం తారకు తెలీదు, నిజమనుకుంటోంది. ఆ మర్నాడు ఉదయం రాజశేఖరం గారు, పార్వతమ్మ, తాయారమ్మ అందరూ వచ్చేశారు. తారకు చాలా సంతోషమైపోయింది. సుదీప్తు కూడా అందర్నీ ఎంతో మర్యాదగా పలకరించాడు. సంయుక్త సరే నిండు మనసుతో ఆహ్వానించింది అందర్నీ. సుదర్శనరావు గారు, సుశీలమ్మ కూడా వచ్చారు ఆ ఊరు. పార్వతమ్మ, తాయారమ్మ తారను గదిలోకి లాక్కు వెళ్లి చివాట్లు వేశారు. తార ఏడుపు ముఖంతో నాయనం వైపు చూస్తూ, నువ్వే కదే అన్నావు, భోగంవాళ్లు చేస్తారు అసహ్యం అంటూ అంది. ఏదో అన్నాను, మాయముండని, మతిమాలని ముండని ముసల్దాన్ని, బుద్ధి గడితినన్నాను. నీ బుద్ధి ఏమైంది? వయసులో ఉన్న పిల్ల, పెళ్లికాని పిల్ల దగ్గర ఈ మాటలన్నీ ఎందుకని ఏదో ఊరికి అన్నాను. ఆ మాట పట్టుకుని వేలాడతావా అంటూ తాయారమ్మ మనవరాల్ని కసిరింది. ఆ రాత్రి భోజనాలయ్యాక పార్వతమ్మ సుశీలమ్మతో మెల్లగా అంది. ఏదో చిన్నపిల్ల గారాబంతో అలా తయారైంది, క్షమించండి. ఈ రాత్రికి గది ముస్తాబు చేసి ఆ ఏర్పాటు చేద్దాం అంటూ చెప్పడంతో సుశీలమ్మ సరే అంది. తారను ముస్తాబు చేసి గదిలోకి పంపించారు. తార సుదీప్తు వైపు చూసింది. అతను ఎంతసేపైనా మంచం మీద నుండి లేవలేదు. తార మెల్లగా మంచం దగ్గరికి వెళ్ళి అతని పక్కలో మంచం మీద కూర్చుని అతని భుజం మీద చేయి వేసింది. సుదీప్తు కళ్ళు విప్పి చూశాడు, ఉలిక్కి పడ్డట్టుగా. నిద్రపోతున్నారా? నవ్వింది. ఆమె చేతిని విసిరికొడుతూ భయం నటిస్తూ ఏంటిది అన్నాడు. పాపం ఏం తెలీదు వెక్రించింది. ఛీ, నాకిష్టం లేదు, నాకిలాంటివంటే అసహ్యం అన్నాడు ఆమెను ఉడికించాలని. పాపం అసహ్యమే అంటూ అతనికి చెకిలిగింతలు పెట్టి అతని పక్కన చోటు చేసుకుంది. ఇప్పటికీ నీ పసితనం పోయిందా, లేక మళ్ళీ కరిచి ముక్కల్లాగుతావా అన్నాడు నవ్వుతూ. ఛీ పొండి అంది సిగ్గుపడుతూ అతని గుండెల్లో తల దూర్చేసింది. అతను నవ్వి ఆమెను గుండెలు కదుముకున్నాడు. తార అతని గుండెల్లో ఒదిగిపోయింది. తాయారమ్మ సంయుక్త గదిలోకి వెళ్ళింది. ఆవిడ్ని చూస్తూనే ఆమె లేచి నిలబడి రండి అంది ఎంతో మర్యాదగా. తాయారమ్మ కళ్ళనీళ్లు తెచ్చుకుని సంయుక్త 2 చేతులు పట్టుకుంది. అమ్మా, నీ బతుకు బండలు చేశాను. నా కొడుకుని నిన్ను బాధ పెట్టాను, మిమ్మల్నిద్దరినీ విడదీశాను. చదువుకున్న పిల్లలంటే మాట వినరని మూర్ఖంగా ఆలోచించాను. తమ్ముడి కూతుర్ని చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. నన్ను మన్నించమ్మా అందావిడ. అదేంటండి అవేం మాటలు, ఎప్పుడో జరిగిన విషయం ఇప్పుడెందుకు, మర్చిపోండి అంది సంయుక్త చిరునవ్వుతో బాధని గుండెల్లో దాచేసుకుంటూ. నా వల్ల నువ్వు బాధపడుతున్నావు, పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయావు కదే తల్లి, నిన్ను ఉసురు పెట్టాను అంటూ ఏడ్చిందావిడ. సంయుక్త ఆమెని ఓదార్చలేకపోయింది. అలా బొమ్మలా నిలబడిపోయింది. ఆ మర్నాడు రాజశేఖరం గారు, పార్వతమ్మ, తాయారమ్మ వైజాగ్ వెళ్ళిపోతున్నారు. పార్వతమ్మ భర్తతో మెల్లగా అంది, అక్కయ్యను కూడా మనతో వచ్చేయమంటాను అని. ఏమిటి పార్వతి అన్నారాయన ఆశ్చర్యంగా. పార్వతమ్మ ఆయన ఎదురుగా ఏం అనలేదు. రాజశేఖరం గారు బాధపడ్డారు. సంయుక్తని పార్వతి తీసుకొచ్చేస్తానంటుంది. సంయుక్త వచ్చి ఏం సుఖపడుతుంది? ఇద్దరికీ వయసు అయిపోయింది. వయసులో కోరికలు చచ్చిపోయాయి, మనసులో ఆశలు మాసిపోయాయి. కోరికలు లేవు, ఆశలు అంతకన్నా లేవు. తృప్తి తప్ప మరో ధ్యాస లేనివాళ్ళయ్యారిద్దరూ. ఈ వయసులో వచ్చిన ఆమె జీవితం ఏమిటి? మాటల్లో తీయదనం చప్పబడిపోయింది. మనసులో హుషారు లేదు. తనతో జీవితాన్ని ఏం పంచుకుంటుంది? ఆయనకు దుఃఖం వచ్చింది, బాధపడ్డారు. సంయుక్తది చాలా గొప్ప మనసు. దీపంలా తన వాళ్ళందరికీ వెలుగు పంచిచ్చి దీపంలా తనకు తాను కాలిపోతుంది. త్యాగమూర్తి, అమృతమూర్తి. ఆయన మనసులో కుమిలిపోయారు. పార్వతమ్మ తాయారమ్మకు చెప్పింది తన మనసులో మాట. ఆ మాటలు వింటూనే ఆవిడ పొంగిపోయింది. పార్వతి, నీ మనసు ఎంత మంచిదే, ఆ పిల్లని తీసుకొచ్చేయమ్మా, చాలా మంచి పిల్ల అంటూ కంటతడి పెట్టింది. పార్వతమ్మ బాగా ఆలోచించి సుశీలమ్మని పిలిచి తన మనసులో మాట చెప్పింది. ఆవిడ విని ఆశ్చర్యపోయింది. ఏంటి, సంయుక్తని మీరు తీసుకువెళతారా అంటూ. పార్వతమ్మ తల ఊపి, మేమిద్దరం తోడబుట్టిన అక్కా చెల్లెలా ఉంటాం, ఆయన అక్కని తలవకుండా ఉండలేరు అంది.
సుశీలమ్మ సరదా పడిపోయింది. ఇన్నాళ్లకి ఆడపడుచు జీవితం బాగుపడుతుందని పొంగిపోయి భర్తను కొడుకును పిలిచి చెప్పింది. సుదర్శనరావు గారికి కళ్ళనీళ్లు తిరిగాయి. చెల్లెలు ఇప్పటికైనా సుఖపడుతుంది. రాజశేఖరం, సంయుక్త ఒకటవుతున్నారని నిజంగా సంతోషించారు. సుదీప్తు చాలా పొంగిపోయాడు. తారకు కూడా తెలిసి సంతోషించింది. తల్లికి మరీ మరీ చెప్పింది. ఆంటీ చాలా మంచిదమ్మా, నీ నిర్ణయం చాలా బాగుంది, తప్పకుండా తీసుకువెళ్ళు అంది తార తల్లితో. సంయుక్త రాజశేఖరం గారితో వాళ్ళింటికి వెళుతోంది అని బట్టలవి కొనడానికి బయలుదేరింది సుశీలమ్మ. ఇల్లంతా హడావిడిగా ఉంది. ఆ సాయంత్రమే వెళ్ళిపోతున్నారు. పార్వతమ్మ సంయుక్త దగ్గరగా వెళ్ళి చిరునవ్వుతో అంది. అక్కయ్య, నువ్వు బయలుదేరు మాతో. నేనా? మొహమాటంగా అంటూ నవ్వింది సంయుక్త. నేను రావడం ఏమిటి అన్నట్టు. లేదక్కయ్య, నువ్వు వస్తే గాని ఊరుకోం, నువ్వు మాతో రావాలి అంది. ఇప్పుడా? ఇప్పుడు రాలేనమ్మా, మరోసారి ఎప్పుడైనా వీలు చూసుకుని మీ ఇంటికొస్తాను అంది చిరునవ్వుతో. సుదర్శనరావు గారు, సుశీలమ్మ, సుదీప్తో, తార అందరూ చిరునవ్వుతో సంయుక్త వైపు చూడసాగారు. దూరంగా నిలబడి ఆతృతగా చూస్తున్నారు రాజశేఖరం గారు. ఆమె ఏమంటుందో అన్నట్టు. మరోసారి వీలు చూసుకుని రావడమా? నీ ఇంటికి నువ్వు రావడానికి సందేహం ఏమిటక్కయ్యా? సంయుక్త పార్వతమ్మ వైపు క్షణంసేపు అలా చూసింది, అర్థం కానట్టు. పార్వతమ్మ చిరునవ్వుతో అంది. అక్కయ్య, నేను ఒక్కరితనే, నాకు తోడబుట్టిన వాళ్ళెవరూ లేరు. నువ్వు మాతో వచ్చేసి అక్కడే మాతో పాటు ఉండిపో. ఇన్ని సంవత్సరాలు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఆయనకు నువ్వు, నీకాయన దూరం అయ్యారు. ఇక మీరు దూరంగా ఉండవలసిన పనిలేదు. ఒకే వృత్తిని చేతపట్టి జంటగా జీవితమంతా సాగిపోండి. నేను మీ కడ్డురాను. భగవంతుడి ధ్యాసలో ఎప్పట్లాగే రోజులు గడిపేస్తాను. వంశోద్ధారకుడు పుట్టాలని, వంశం నిలబడాలని అన్నావే, ఆ వంశం నీ వల్లే నిలబడుతుంది. ఆ వంశోద్ధారకుడు నీ కడుపునే పుట్టాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఆగి, నీ ఇంటికి నువ్వు బయలుదేరక్కయ్యా. అది నీ సంసారం, నీ భర్త, నీ ఇల్లు, నీ బాధ్యత అంది పార్వతమ్మ. ఆ మాటలన్నీ సంయుక్త శాంతంగా చిరునవ్వుతో హుందాగా వింది. నా ఇల్లు, నా భర్త, నా సంసారమా అంటూ నవ్వి, తప్పమ్మా, అలా ఎప్పుడు అనకు. పొరపాటును కూడా ఆ ఆలోచన రానివ్వకు. నాకు ఆ ఆశ, ఆ కోరిక ఎప్పుడూ లేవు. ఆయన్ని ప్రేమించాను నిజమే, ఇలా అలా కాదు, మనసారా, ప్రాణానికి ప్రాణంగా, నా ఊపిరిగా ప్రేమించాను. ఆయన బాధ్యతలకి తలవంచి నేను ఆయన్ని దూరం చేసుకున్నాను. అందుకు బాధపడలేదు. ఆయనకు పెళ్లి చేసుకోవడంలో మేనమామ కూతురిగా నీకు హక్కు ఉంది. ఆ హక్కు ఎవరూ కాదనలేరు. మీకిద్దరికీ పెళ్లి జరిగింది. 10 మంది పెద్దలు మీ వివాహాన్ని హర్షించారు, దీవించారు. నేనుగానే మిగిలాను. ఎవరికీ భార్యను కాలేదు, ఎవరి చేత తాళి కట్టించుకోలేదు, ఎవరికీ భార్యను కాలేదు. కానీ మనసులో ఆయన్నే భర్తగా భావించాను, ఆరాధించాను. అందరి స్త్రీలు మెడలో మాంగళ్యాన్ని ధరిస్తే నేను గుండె లోపల మాంగళ్యాన్ని ధరించాను. ఆ మాంగళ్యం ఏ పెద్దలు కళ్ళతో చూడలేరు, అందుకే ఎవరికీ తెలీదు. ఆ కారణంగా నేను డాక్టర్ రాజశేఖరం గారి భార్యను కాదు అందరి దృష్టిలో. ఆ నిజం నాకు తెలుసు, అందుకే ఆ నిజం నాతోనే మాసిపోతుంది అంటూ నవ్వి, పార్వతి అని చేతులు పట్టుకుంది. మీ పెళ్లి జరిగిందని నేనెప్పుడూ బాధపడలేదమ్మా. నా దురదృష్టాన్ని తలుచుకుని కుమిలిపోయినా తప్ప ఆయన్ని, నిన్ను ఎప్పుడూ నిందించలేదమ్మా. ఇప్పుడు మీతో నేను రావడం అందరి దృష్టిలో హాస్యాస్పదంగా ఉంటుందే కానీ ఎవరూ హర్షించరు. డాక్టర్ రాజశేఖరం గారి భార్య నువ్వు, నీకే ఆ హక్కుంది. ఆ సంసారం నీది, ఆ ఇల్లు, ఆ బాధ్యతలు నీవి. నీ సొత్తు, నీ హక్కులు దోచుకోవాలన్న ఆశ నాకెప్పుడూ లేదమ్మా. ఇలాంటి ఆలోచనలు మానేసి నీ భర్తని అర్థం చేసుకో. ఆయన మాట మీద నడు. పూజలు చేయవలసిన కాలం ముందుంది. భర్త తర్వాతే ఈ దేవుళ్ళందరూ. ఈ విషయం గుర్తించుకో అంది. పార్వతమ్మ సంయుక్త అలా చెప్పడంతో ఊరుకోలేదు. నువ్వు రావాలి, తప్పదంటూ ఆమెను పట్టుకుని ఏడ్చింది. సంయుక్త ఆవిడ్ని నవ్వుతూ ఓదార్చింది. తాయారమ్మ పట్టుబట్టింది తనతో వచ్చేయమంటూ. పెద్దవారు మీరు అర్థం చేసుకోకుండా ఇలా అనడం బాగలేదు. మీ కోడలు, కొడుకు దగ్గర హాయిగా మీ జీవితం గడపండి అంది. సుదర్శనరావు గారు కుంగిపోయారు. చెల్లెలు అంగీకరిస్తుంది అనుకున్నారు. రాను అండంతో బాధపడ్డారు. సుశీలమ్మ కూడా బాధపడింది. ఆమె అలా అంటుందని ఊహించలేదు. సుదీప్ ఏం మాట్లాడలేదు. తార కూడా ఏం మాట్లాడలేకపోయింది. తాయారమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది. రాజశేఖరం గారు సంయుక్త మాటలు విని నవ్వుకున్నారు. ఆ నవ్వులో విరక్తిభావం తొంగి చూసింది. తను సంయుక్త వస్తాను అంటుంది అన్న నమ్మకం లేదు.
ఆమె సంగతి ఆయనకు బాగా తెలుసు. అందుకే మౌనం వహించారు. ఆయన మనసులో బాధ తొలిచేసింది. ఏ రోజు తన మనసు శాంతిగా ఉంది? ఎప్పుడూ లేదు. ఏవో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆశలు మాసిపోయాయి అనుకున్నారు బాధగా. ఎవరూ ఏం మాట్లాడలేకపోయారు. సంయుక్తకు ఎవరూ నచ్చజెప్పే ధైర్యం చేయలేదు. ఎవరూ లేకుండా రాజశేఖరాన్ని కలుసుకుంది సంయుక్త. సంయుక్త అన్నారు ఆశ్చర్యంగా, బాధగా. ఆమె చిరునవ్వు నవ్వింది. బాధపడుతున్నారా? బాధని గుండెల్లో దాచుకుంటూ అడిగింది. లేదు అన్నారు తల తిప్పుతూ. నేను మిమ్మల్ని ఒక కోరిక కోరాలనొచ్చాను అంది. ఏమిటి చెప్పు. ఈ రోజుతో నన్ను పూర్తిగా మరిచిపోవాలి, మాటివ్వండి అంది చేయి చాపుతూ. సంయుక్త, ఏంటిది? నిన్ను నేను మరిచిపోవడమా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరుగుతుందా అన్నారు బాధగా. ఎందుకు జరగదు? నన్ను మరిచిపోయి పార్వతిని సంతోషపెట్టడానికి చూడండి అంది ప్రాధేయపడుతూ. ఆయన మాట్లాడలేదు. సంయుక్త ఒక చీర తీసి ఆయనకు చూపించింది. ఆయన ఆ చీరను చూశారు. కొత్త చీర కాదు, పాత చీరలాగే ఉంది. ఆయనకు అర్థం కాలేదు. ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశారు. మీరు ఆ రోజు ఊరు వెళ్ళి మీ అమ్మగారితో మన విషయం చెప్తాను అన్నారు. ఆ రోజు ఈ చీర నేను కట్టుకున్నాను. మీరు ఊరు వెళుతూ ఏమన్నారో తెలుసా? నేను వెళ్ళినా నా మనసును మాత్రం నాతో తీసుకువెళ్లడం లేదు అంటూ చెప్పి, ఇదిగో నీ చీర కొంగుకి నా మనసు ముడేసి మరీ వెళుతున్నాను, జాగ్రత్త సుమి అన్నారు మీరు. ఆ రోజు నా చీర కొంగుకి మీరు వేసిన ముడి చూసుకుంటూనే గర్వంగా, ఆనందంగా మురిసిపోయాను. మీరు వెళ్ళిపోయాక ఆ చీర మార్చేసినా ఆ చీరకు మీరు వేసిన ముడిని మాత్రం విప్పలేదు. అపురూపంగా ఆ చీరని మడతపెట్టి గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టుకుని ఆ చీరని ఎంతో అపురూపంగా బీరువాలో దాచుకున్నాను. ఇప్పటికీ దాచుకున్నాను అంటూ చెప్పింది. ఆమె కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. ఇద్దరూ ఆనాటి మాటలు, జ్ఞాపకాలు తలుచుకుని బాధపడ్డారు. ఇప్పుడు మీకెందుకు చెప్పాను అంటే, ఈ చీర కొంగుముడిలో మీ మనసు చిక్కుకుపోయింది. మీరు ఆ ముడిని విప్పేసి మీ మనసుని మీతో తీసుకుపోండి అంది బాధగా నవ్వుతూ. నేను ఆ పని చేయలేను సంయుక్త, నేను ఆ పని చేయలేను. నీకు ఇచ్చిన మనసు నేను తిరిగి తీసుకోలేను. నా మనసు నీదే అన్నారు. ఆమె తల విదిలించింది. నా మనసు మీది కావచ్చు, కానీ మీ మనసు నాది కాకూడదు. మీ మనసు పార్వతిది. దయచేసి ఈ ముడి విప్పండి అంది ఆ చీర ఆయన చేతిలో పెడుతూ. ఆయన క్షణంసేపు రాయిలా ఉండిపోయి మనసు రాయి చేసుకుంటూ, ప్రాణం లేని మనిషిగా బ్రతుకుతున్న నేను ఈ పని కూడా నేనే చేసేస్తాను అంటూ ఆ చీర కొంగుకున్న ముడిని విప్పేశారు. సంయుక్త తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆయన బరువుగా నిట్టూర్చారు. సంయుక్త అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం అందరూ బయలుదేరుతుంటే స్టేషన్కి వెళ్ళింది సంయుక్త. ఆమె పెదవుల మీద చిరునవ్వు చెరగలేదు. మనిషిలో హుందాతనం అలాగే ఉంది. ఏమాత్రం బాధని పైకి కనిపించనివ్వకుండా అందరితో మామూలుగా మాట్లాడేస్తుంది. పార్వతమ్మ ట్రైన్ ఎక్కుతూ కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ అంది. నువ్వు నా కడుపున పుట్టిన నీకు తెల్లావిడే అంటూ కూతురి చేతిని సంయుక్త చేతిలో పెడుతూ, అక్కయ్య ఇదిగో నీకు అప్పగించి వెళుతున్నాను అంది కన్నీళ్లతో. సంయుక్త తారను దగ్గరకు తీసుకుంది. ట్రైన్ కదిలింది. సంయుక్త అందరూ కనిపించినంతవరకు చెయ్యి ఊపుతూ కదిలారు. తాయారమ్మ ఇంట్లో అడుగు పెడుతూనే అంది కొడుకుతో, కోడలతో. నాకిక ఏ విషయాలు వద్దు, హాయిగా పూజగదిలో కూర్చుని కృష్ణ రామ అంటూ గడిపేస్తాను అందావిడ. రాజశేఖరం గారు పార్వతమ్మ నవ్వారు. ఆవిడ ఆ రోజుతో పూజలు, ఉపవాసాలు, మడి తడి మానేసింది. తాయారమ్మ పూజగదిలో పక్క వేసుకుని పడుకుంది దేవుణ్ణి తలుస్తూ. పార్వతమ్మ ఆ రోజు నుండి భర్త గదిలోనే తను పడుకోవడానికి నిశ్చయించుకుంది. గదిలోకి వెళుతుంటే తాయారమ్మ కేకలు వినిపించాయి. పనివాళ్లు ఏదో అంటుంటే ఆ మాటలు పూజగదిలో నుండి విని, ఓరి మాయ సచ్చినోళ్ళల్లారా, మీకేం పోయే కాలం రా, ఉండండి మీ పని చెప్తాను, ఆయ్ నోరు పైకి లేచిందో గొంతు నులిమేస్తాను వేదవల్లారా అంది. తను తీసుకున్న నిర్ణయం అప్పుడే మరిచిపోయి మళ్ళా మామూలు తాయారమ్మగా మారిపోతూ. అటుగా వెళుతున్న పార్వతమ్మ నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆయన పార్వతి వైపు చూస్తూ, ఎవరు మా అమ్మేనా కేకలు వేస్తోంది అన్నారు. అందావిడ. ఆవిడ నోరికి అంతే, ఇక మారదు అంటూ నవ్వారు. పార్వతమ్మ ఆయన పాదాల మీద చేయి వేసి అలా కాళ్ళ దగ్గర మంచం మీద కూర్చుంది. ఆయన పడుకున్నారు. పార్వతి ఇలా కూర్చో అంటూ ఆయన తన పక్కలో చోటు చూపించారు. ఆవిడ కూర్చుంది. ఆయన నవ్వారు. ఆ నవ్వులో జీవం లేదు. పార్వతి, మన జీవితం 3 వంతులు అయిపోయింది కదూ.
అవును అన్నట్టు తల ఊపింది బాధగా. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. ఆవిడ మాట్లాడలేదు. అర్థం చేసుకుని ఏం లాభం? వయసు అయిపోయింది. మనసులో కోరికలు లేవు, ఆశలు లేవు. ఉన్న ఒకే ఒక బాధ్యత తీరిపోయింది. ఇక మనకి ఏం మిగల్లేదు, అంతే కదూ అన్నారు బాధగా. పార్వతమ్మ కళ్ళనీళ్లు గిరుం తిరిగాయి. భార్య చేతిని చేతుల్లోకి తీసుకున్నారు. గుండెలకు ఆనించుకుని కళ్ళు మూసుకున్నారు బాధగా. పార్వతమ్మ కన్నీళ్లు చెంపల మీదుగా ధారలు కట్టాయి. ఆవిడ హృదయం మూగబోయింది. భార్యాభర్తలు ఇద్దరూ దగ్గరగా ఉన్నారు. అంతే, ఆతృప్తే మిగిలింది ఇద్దరకు. ఇంతటితో అనురాగ సీమ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.